జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇవాళ మొదటిగా తణుకులో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఇరువురు నేతలు కూడా పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం నిడదవోలులో జరిగే వారాహి యాత్రలో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. అంతేకాకుండా రేపు టీ గన్నవరం, అమలాపురంలో సైతం జనసేన, టీడీపీ అధినేతలు కలిసి ప్రచారం నిర్వహిస్తారు. కూటమి గెలిపే లక్ష్యంగా 2 రోజుల పాటు ఇరువురు నేతలు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కలిసి ప్రచారాన్ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, గుడ్ మార్నింగ్ చందు. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ యొక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, అంటే ప్రస్తుతం ఆమె రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి కూడా ఈ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం, కూటమి అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా మొట్టమొదటిగా ప్రచారం మొదలు పెట్టబోతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు చంద్రబాబు నాయుడు తన నివాసం అయినటువంటి హైదరాబాద్ నుంచి బయలుదేరి వేగపేట విమానాశ్రయం చేర్చుకుని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క తణుకు చేరుకుంటారు. తణుకు నుంచి ఆయన రోడ్ షో నిర్వహించి అనంతరం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి వచ్చిన వెంటనే వారాహి వాహనంపై ముగ్గురు కూడా ప్రసంగించడం జరుగుతుంది. అలాగే అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నిడదవోలులో రోడ్ షో నిర్వహించిన అనంతరం మళ్ళీ ముగ్గురు కలిసి గణేష్ చౌక్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ముగ్గురు నేతలు కూడా కూటమి అభ్యర్థులే గెలిపే ప్రధాన ధ్యేయంగా సుడిగాలి పర్యటన అయితే 2 రోజుల పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చేస్తున్నారని చెప్పేసి, ఉభయ గోదావరి జిల్లాలో చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే గణేష్ చౌక్లో ప్రసంగం అనంతరం కూడా చంద్రబాబు నాయుడు నిడదవోలులోనే రాత్రి బస చేసి రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా నాయకులతోటి కీలక సమావేశాలు, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, అంటే ఏ విధంగా పోలింగు సరళికి వెళ్ళాలి ఏంటి అనేది దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రతిపక్షాలను ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనే దాని మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రెబల్స్ని ఏ విధంగా బొత్తికించాలి అనే ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే కనుక 1 గంట తర్వాత ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి అంబాజీపేట చేరుకుంటారు. అంబాజీపేటలో రోడ్డు షో అనంతరం మళ్ళీ పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరితో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ రోడ్ షోలో బయలుదేరి అమలాపురం గడియారం సెంటర్కి చేరుకుంటారు. గడియారం సెంటర్లో రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడే నైట్ హాల్ట్ చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాత్రి కూడా కీలక నేతలతోటి సమావేశాలు నిర్వహించి వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు చందు. అయితే అంజిబాబు, ఒక్కొక్కరిగా ప్రచారం చేసే దారి వేరు. ఇప్పుడు ఉమ్మడిగా కూడా ప్రచారం చేస్తున్నారు 2 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. సో దీన్ని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ప్రజల పల్స్ ఎలా ఉంది? అదే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక్కొక్కళ్ళు ప్రచారం చేస్తేనే ఊహించని రీతిలో జనం వస్తున్నారు. ముగ్గురు నేతలు కలిపి 3 పార్టీలు అభ్యర్థులతోటి ప్రచారం నిర్వహిస్తే మరింత ఎక్కువ మంది జనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొనే ప్రజలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అలాగే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఇక్కడ నాయకులైతే మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా భారీగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన వడగాలుపులు జరిగినా ఏం జరిగినా అని చెప్పి అత్యవసరంగా వైద్య సహాయం అందించడానికి కూడా చర్యలు చేపట్టారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ముగ్గురు అధినేతలు ఒకేసారి ఈ యొక్క సమావేశంలో పాల్గొనడంతో భారీ స్థాయిలోనే ఇక్కడ ప్రజలు హాజరయ్యి బహిరంగ సభని సక్సెస్ చేస్తారనే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన నేతలైతే బస్సుల ద్వారా వాటి ద్వారా తరలించే అవకాశం ఉంది. అయితే
మూడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి జనాన్ని తరలించే వీలు లేదు కాబట్టి స్వచ్ఛందంగా జనం ఎంతవరకు హాజరవుతారు ఏంటి అనేది ఓ పక్కన చూసుకుంటే కనుక మరో పక్క భారీ స్థాయిలోనే హాజరవుతారు. అంటే ఓ పక్క స్టార్ క్యాంపెయిన్ ఉన్న పవన్ కళ్యాణ్తో పాటు అలాగే టీడీపీ పార్టీకి అన్నీ తానే నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, అలాగే ఎన్టీఆర్ కుమార్తెగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరిదేవి. అంటే ముగ్గురు కూడా మూడు రకాల గ్లామర్లు ఉన్న వ్యక్తులే కాబట్టి భారీ స్థాయిలో జనం అయితే హాజరవుతారని చెప్పి అనుకోవడం తెలుస్తుంది చందు. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.